కేకే సర్వే కిరణ్ కొండెట్టి గారు ఈయన ఇచ్చిన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి అసలు ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇదొక్కటే చాలా అంటే మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉందని చాలామంది అప్పటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కేకే పేరు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక చర్చ అయిపోయింది. ఏంటి ఎవరు ఏ సర్వే నిజం కాబోతుంది, ఎవరి సర్వే కరెక్ట్గా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా చాలా అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏపీలో మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో కేకే అసలు మామూలుగా లేదు, ఆయన సర్వే ఒక్కటి ఎగ్జాక్ట్గా దించేశారు. అసలు ఎలా ఆయన సర్వే ఎంత కరెక్ట్గా ఫలితాలు ఇచ్చారు, అసలు సర్వే చేయడానికి వాళ్ళ టీంతో ఎలా చేస్తారు, వాళ్ళు అసలు సర్వేకి ఎటువంటి ప్రికాషన్స్ ఎవరితో ఎలా మాట్లాడతారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కిరణ్ గారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చాలామంది కేకే అంటే అసలు కరెక్ట్గా చెప్పాడు, ఆడు మగాడ్రా బుజ్జి ఇలాంటి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ట్రోల్స్ మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఎవడ్రా బాబు నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావని మీకు ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా అంటే ఇది కాదు, నెగిటివ్ ట్రోల్స్ కూడా ఉన్నాయి కదా రిజల్ట్ ముందు. అవి కూడా ఏదైనా ఆ ట్రోల్స్ ఎడిటింగ్ బాగా చేసినా లేకపోతే బాగా చేసినా అంటే ఒక లైన్ దాటినంత వరకు మరి పర్సనల్గా వెళ్ళినంత వరకు నా మీద వ్యంగ్యంగా చేసిన ఇంకోటి చేసిన కింద ఎవరో బ్రహ్మానందం పెట్టి వినడానికి ఎంత బాగుంది అనేది అట్లాంటివి పెట్టి నాకు నవ్వు చూస్తాను. అంటే స్మైల్ కాకపోయినా బాగా చేశారు ఎడిటింగ్ అనిపిస్తుంటుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు చాలామంది జనాల్లో ఏమనుకున్నారు అంటే కేకే టీడీపీకి అమ్ముడు పోయాడు అనేది అయితే బాగా నెగిటివ్ అనేది ఇది బాగా వినిపించింది. అంటే పర్సనల్గా నేను యూట్యూబ్లో చూసిందో ఛానల్స్లో చూసిందో దాని గురించో చెప్పట్లా, పర్సనల్గా పబ్లిక్ మాట్లాడుకున్న దాని గురించి చెప్తున్నా. చాలా టగ్ ఆఫ్ వార్లా ఉంది. 50% ఛాన్సెస్ కూటమి ఏర్పడడం కానీ 70 వస్తాయా 80 వస్తాయా 70 ఇట్లానే ఉంటది అనే అసలు సంబంధం లేదు ఇటు సైడ్ ఉందని చెప్పి మనం. కానీ మీరు అసలు అంత సంబంధం లేకుండా 161 అసలు ఎలా ఇచ్చారు? అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా మంది అనుకుంటున్నట్టు, కొంతమంది అంటే అబ్వియస్గా పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికి డౌట్ రాదు, కొంచెం అటు ఇటుగా డౌట్ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ మనకు ఫోన్ చేసి నెంబర్లు ఇవి చెప్పండి, ఇవి చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసినట్టు. సో అలా ఏం ఉండదు. అబ్వియస్గా మనం ఒక్కొక్క నియోజకవర్గం ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెడతాం సార్ అడగటం. మనం ఒక ఆర్డర్ రావచ్చు, ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గం కూడా చేస్తాం. అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు. వెళ్తున్న విధానంలో ఒక్కొక్క నియోజకవర్గం చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఈ నెంబర్ ఎలా ఉంది, ఎలా మెజారిటీ వస్తుందని చూసుకుంటూ ఉన్నప్పుడు టోటల్గా కన్సాలిడేట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక నెంబర్ వచ్చిందని ఆస్కారం అనేది. దీంట్లో ఇంకొంచెం హై ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎంత బూమ్రాంగ్ అంత అంటే అట్లా బూమ్రాంగ్ అంత బాంబు వెళ్ళినట్టు ఎందుకు వెళ్ళిందంటే దీంట్లో ప్రధానంగా ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఇంకా నెవర్ అనమాట ఇప్పుడు జరిగినట్టు ఇంకెప్పటికీ నేను కూడా చేయలేను. ఎందుకు అంటే దాంట్లో సింగిల్ నెంబర్కి వెళ్ళాం, ఇది జరుగుద్ది ప్రతిసారి మేము ఇంకా సింగిల్ నెంబర్ చెప్తాం, అది ఓకే. బట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే 151 ఉన్న సీట్స్ది కట్ చేస్తే 11 సీట్స్కి బలిపోయింది. అంటే మోర్ దాన్ 95% దగ్గర ఓడిపోయింది. ఒక ఎమోషన్ ఇది యాడ్ అయింది. రెండవది అసలు పెద్ద ఆయన అయిపోయాడు, ఇంకా టీడీపీ ఆర్టీ అయిపోయింది ఇంకా కాదు అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా 95% సీట్స్తో వాళ్ళు కొట్టగలిగింది కూటమి, అది చంద్రబాబు నాయుడు గారులే కదా అని వాళ్ళ ఫీలింగ్తో ఉన్నది చూసినప్పుడు మనం ఎక్కువ అటెన్షన్ డ్రా అయింది, అదొక ఎమోషన్. మూడోది 10-15 సంవత్సరాలుగా ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ నుంచి ఆ హీరో అభిమానుల నుంచి ఎట్లయినా మా జనసేన ఒక్క సీటన్నా కొట్టాలి, ఎట్లయినా మా వాడు ఎమ్మెల్యేకి వెళ్ళాలి, కనీసం ఒక 5-6 మంది జనసేన వాళ్ళు వెళ్ళాలన్నప్పుడు దానికి పరాకాష్ఠగా పోటీ చేసిన గిరిలో గెలుస్తారు పోనీ గట్టిగా చెప్పినప్పుడు అసలు గెలుస్తారో లేదు కానీ వాడు చెప్పిన విధానం కానీ వాడు స్టైల్ కానీ నచ్చేసినారు చాలురా బాబు అని ఫిదా అయిన విధానం కానీ. అసలు నర్ర మానవుడు భూమి మీద ఎప్పుడు 21 వస్తాయి అని అన్ని ఊహించుండొచ్చు, లేదా 10 సీట్లు 9 సీట్లు రావచ్చు, ఎన్నో ఒక గెస్ అనే చేయొచ్చు. కానీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అన్న స్టేట్మెంట్ ఫైనల్లో ఇచ్చింది, గట్టిగా చెప్పింది. ఇన్ని ఫ్యాక్టర్స్ క్రోడీకరించింది కాబట్టి దీంట్లో ఇన్ని ఎమోషన్స్ ఇంతమంది ఉన్నాయి కాబట్టి కోట్లాది మంది ప్రజల ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది నెవర్ అనే ఎమోషన్ అనుకుంటున్నాను నేను. నెంబర్స్ వస్తుంటాయి కానీ ఒక నెంబర్ వెనకాల ఇన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎప్పటికీ జరగదు. అంటే మీరు అందంగా రెడీ అవ్వడం, పెళ్ళి అద్భుతంగా ఉండడం, కెమెరాలు మిమ్మల్ని అందంగా తీయడం, అసలు దాని ఫోటో తీసి ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఎందుకు హీరోయిన్గా పెట్టుకోవడం అనుకోవడం, ఇన్ని ఒకేసారి జరిగాయి అనమాట. అట్లాగా ఇది నెవర్. సార్ గతంలో 2019లో ఎలక్షన్స్ ముందు మీ సర్వేలో జనసేనకి సీట్స్ బాగానే వస్తాయనే చెప్పారు, అలాగే వైసీపీకి 130 అబవ్ అన్నారు. మరి జనసేనకి ఒక్క సీటే వచ్చింది, మరి అక్కడ ఏమైనా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? 135 మినిమము, 150 టచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయిపోయాం కాబట్టి మినిమం చెప్పింది పట్టించుకోవట్లేదు. 150 మీరు చెప్పారు 150 మీరు చెప్పారు అనేది. జనసేన కూడా 0 నుంచి 5 దాకా అని చెప్పాను లాస్ట్లో.
కానీ ఒక్క సీట్ వచ్చింది, అప్పుడు ఎందుకు అప్పుడు మార్జిన్ కదా చెప్పింది, 0 రావచ్చు, 1 రావచ్చు, 2, 3 రావచ్చు, ఇంకోటి చిన్న చిన్న నియోజకవర్గాలు ఎడ్జిల్లో పోయినాయి. అసలు రాజోలు గెలుస్తుందని నరమానవుడు చెప్పలేదు అప్పుడు కూడా. ఇప్పుడు ఆబ్వియస్గా మేము ప్రతిసారి పోయినసారి కొన్ని మిస్టేక్స్ చేసాం. 175 నియోజకవర్గాలు మనం గెలిచిన దాంట్లో ఇప్పుడు మన మేకప్ చిన్న చిన్నవి కవర్ చేసేస్తున్నట్టు లాస్ట్ టైము మేము పరుచూరు మిస్ చేసాం, పరుచూరు తప్పు అయింది. ఈసారి మేము దర్శి తప్పు చేసాం. దర్శి అంటే మేము రిపోర్ట్ సేల్ చేసి తప్పు చేసినా చెప్తున్నాను. మీరు ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకోటి అభ్యర్థి రిపోర్ట్ సేల్ చేసి ఎడ్జ్లో మీరు గెలుస్తారు కొద్దిగా అన్నప్పుడు ఎడ్జ్లోనే పోయినాయి అవి. అలాంటివి కూడా ఉన్నాయి. మా మిస్టేక్స్ లేవు, మేము ఏదో దేవుళ్ళు అంటలే కదా. ఓవరాల్ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పి మీకు ఏం చేయాలి చెప్పండి సార్ అని చెప్పారు. అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇంత మొత్తం మీద దాని మీద ఆ చిన్న మచ్చలు కనపడలేదు జనాలకి. మాకు అవే కనపడతా ఉంటాయి దగ్గర నుంచి వస్తుంటాం కాబట్టి. ఈ నియోజకవర్గం ఎలా పోయిందిరా బాబు అని చూసేవాడు. పోతే పని నేను ఒక నియోజకవర్గం అని ఆ సింగిల్ నెంబర్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు చూసేవాళ్ళు ఆడియన్స్. సార్ మీరు జనాల్లోకి వెళ్ళి సర్వే చేశారు. మేము కూడా చాలా వరకు అంటే కొన్ని ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళినప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాం. కానీ ఎవరు కూడా ఒపీనియన్ చెప్పడానికి చాలామంది భయపడే వాళ్ళు, అంటే మేము ఎందుకు చెప్పాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా అంటే కొంచెం కష్టమే అసలు పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకోవడం అనేది. మీకు ఎలా సాధ్యమైంది? అంటే కొంతమంది డబ్బులు అడిగేవాళ్ళు, కొంతమంది 5,000 ఇస్తారా, 500 ఇస్తారా, మాకేంటి ప్రయోజనం అని కూడా చాలామంది అడిగారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయడం అనేది, అందులోనే ఎగ్జాక్ట్ రిజల్ట్ మీరు చెప్పగలిగారు. మీ ప్యాటర్న్ వేరే ఉండొచ్చు. అంటే మీరు చెప్పేది వీడియో బయట ఒకటి, ఐవీఆర్ కాలింగ్ ఒకటి, లేదా శాంపుల్స్ తీసుకున్న వీటికి తక్కువ ప్రయారిటైజ్ ఇస్తాం. మేము ఎక్కువ డేటా ఏం చెప్తుంది, డేటా ఏం మాట్లాడుతుంది, ఎమోషన్స్ ఏం మాట్లాడుతుంది, డేటా కన్వర్ట్ చేస్తాం. అదొక లాజిక్. మేము ఎక్కువ స్లీపర్ సెల్స్ని వాళ్ళతో ఉన్నటువంటి, అంటే మీరు కొత్తగా బయట నుంచి వెళ్ళారు, మీరు చూడంగానే ఇక్కడ మన ఊరు అమ్మాయి కాదు, ఈ అమ్మాయి అదే వాళ్ళ ఊళ్ళతో బాగా ఫ్రీగా మాట్లాడుకుంటారు. సో ఆ ఊరోళ్ళు ఆ మండలం వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్లీపర్ సెల్ని ఐడెంటిఫై చేసి ఆడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు మీరు ఇలా ఇచ్చినట్టే ఒకరి కంపెనీకి ఇచ్చి ఇలా వెళ్ళి అడగండి, ఎంతమంది అయితే అంతమంది అడిగి కనుక్కుని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే. అయితే అసలు కేకే అంటే ఈ సర్వేలు ఇవన్నీ కాకముందు కేకే అంటే ఏంటి? కేకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండేవాడిని అండి. ఒక 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండి ఇట్లా ఈ సైడ్కి మూవ్ అయ్యాను. సో నాకు ఇటు పొలిటికల్ ఇంట్రెస్ట్స్ కానీ, అంటే ఫ్యామిలీలో పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం లేదు, లేదా నాకు గైడెన్స్ కానీ ఏం లేదు. ఏదో కింద మీద పడుతూ అలా చేసుకుంటూ వచ్చేసాం. జనాలు అలా కనెక్ట్ అయిపోయారు. అంటే మీరు సర్వే స్టార్ట్ చేసినప్పుడు మీ భార్య గోల్డ్ గాజులు ఏవో పెట్టి తీసుకువచ్చారు డబ్బులు అని చెప్పి కూడా విన్నాము. అది ఏంటి? అంటే గాజులు అది తమ్ముళ్ళు వాడారు. గాజులనే కాదు, ఒకనొక స్టార్టింగ్ టైంలో ఏంటంటే ఆబ్వియస్గా కొంచెం మనీ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఖర్చు అయిపోయింది. ఇన్పుట్ ఉంది కానీ అవుట్పుట్ లేదు అనమాట. ఓవరాల్ దాని నుంచి పెట్టి రిజల్ట్ లేదు. తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాం. మళ్ళీ కొంచెం డల్గా కూర్చొని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకు మధ్య తరగతి ఉండేది ఇమీడియట్గా ఉన్న సోర్సే గోల్డే కదా. సో గోల్డ్ సరే పెట్టి ఏం చేస్తామంటే గోల్డ్ పెడదాం పదని చెప్పి గోల్డ్ పెట్టి తీసుకెళ్ళి అది బయలుదేరాను. అట్లాగే అలా అప్పులు చేసి బయలుదేరాం చాలా ఉన్నాయి. కాకపోతే గోల్డ్ అనేది ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. గోల్డ్ పెట్టి ఎట్లా వస్తుందో తెలియదు అన్నప్పుడు నమ్మకంగా పెట్టారు కదా, ఆబ్వియస్గా అది గ్రేట్. అంటే స్టార్ట్ చేసినప్పుడు మీకు నమ్మకం ఉందా సక్సెస్ అవుతాను నేను ఖచ్చితంగా అని? సక్సెస్ అవుతాను, నాకు సక్సెస్ కంటే కూడా నేను చాలా నిజాయితీగా చేస్తాను నమ్ముతాను. మాట్లాడినా కానీ లేకపోతే ఏదైనా పని చేసినా నిజాయితీ అంటే అబద్ధం నిజమనే కాదు, దాని మీద ట్రూ ఎఫర్ట్స్ పెడతాము. చెప్పేటప్పుడు కాన్షియస్గా అదే పని మీద ఉంటాను. అక్కడ ఎవడన్నా ఏదైనా జరుగుతున్నా కానీ నాకేం పెద్ద పట్టింపు ఉండదు. ఇక్కడ నా వర్క్ మీద ఉంటుందని నమ్మకం ఉంది. ఇది నమ్ముతాను, నిజాయితీగా చేస్తే వర్క్ రిజల్ట్ బాగా వస్తుందని నమ్ముతాను. ఓకే. జనసేనకి 21కి 21 సీట్స్ వస్తాయి అని చెప్పారు, అలానే వచ్చాయి. అంటే దేని పరంగా జనసేన కూడా ఈసారి ఇన్ని సీట్లు గెలుస్తుందని మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు? దేని పరంగా కాదు, ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలో మాకు అసలు ఏమీ లేదు, 0%. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆనందమా బాధ? మీకున్న ఎమోషన్ మాకు ఉండదు అంటున్నాను. ఎందుకంటే మేము అలా తీస్తున్నాం కాబట్టి ఆ నియోజకవర్గం ఎలా ఉంది ఆ పరిస్థితులు వెరిఫై చేయగలుగుతున్నాం. ఓవరాల్ 21 చూసినప్పుడు 21 గెలుస్తుందని నమ్మకం వచ్చినప్పుడు 21 కానీ కొంచెం డౌట్స్గా ఉండి దాన్ని ఇంకోసారి రీవెరిఫై చేసి, అది రైల్వే కోడర్ కావచ్చు, పాలకొండ కావచ్చు, పోలవరం కావచ్చు, ఇలాంటి డౌట్స్ని ఇంకొకసారి రీవెరిఫై చేసి ఎగ్జామిన్ చేసి టాప్ వ్యూలో ఓట్ ప్యాటర్న్ ఎలా ఫ్లో అవుతుంది ఇది కూడా కొట్టేస్తున్న నమ్మకం వచ్చినప్పుడు Y021 అనేది రిలీజ్ చేసాం అనమాట. మేము ఆ Y021 అనే స్టేట్మెంట్ వైరల్ అయింది బాగా. అప్పుడు దాకా Y0 175 అనే ఉండింది.
ఒక కొత్త ట్రెండింగ్ ఇచ్చామన్నమాట వైనాట్ 21 అని. సార్ 2029లో జనసేన అధికారంలోకి వస్తుందని ఒక వార్త మీరు చెప్పారు, మీరు అన్నారు అన్నట్టుగా ఒకటి ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్పిన ఇప్పటికీ పాయింట్ ఏంటంటే జనసేన లేకపోతే టీడీపీ గెలిచేది కదా, లేదా టీడీపీ లేకపోతే జనసేన గెలిచేది కదా అంటే ఆ స్టేట్మెంట్స్ రాంగ్. ఆబ్వియస్గా ఇప్పుడు గెలిచారంటే ఖచ్చితంగా ఇద్దరికి ప్రయారిటీ ఉందన్నమాట. మేబీ సీట్లలో తేడా ఉండొచ్చు కానీ ఇద్దరు ఓట్లు ఇద్దరికి ఉండడం వల్ల అది గెలవగలిగింది, కానీ ఒకరు లేకపోతే ఇంకొకరు గెలిచారనే పొజిషన్లో లేవు అనే ఉద్దేశం. సార్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన మొదటి కాల్ ఎవరి నుండి వచ్చింది? నేను చూస్తూ ఉన్నాను, ఆబ్వియస్గా లైవ్లో ఉన్నాను. అప్పుడు నేను ఏదైతే ఇట్లా కూర్చొని నేను లైవ్ చూస్తున్నప్పుడు నేను స్క్రీన్ మీద లేదు, యాడ్స్ వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు టింగ్ 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 అని మెసేజ్ వస్తూ ఉన్నాయి. మెసేజ్ ఏదంటే ఆ ఫోటో అలా నేను చూస్తున్న ఫోటో పెట్టి కింద అదే నెంబర్స్ పెట్టి మీరు చెప్పారు చూడండి, ఎవడ్రో బాబు ఇంత టాలెంట్గా ఉన్నాడని అది పెట్టారు. మా మిస్సెస్ మటుకు అలా ఎలా అని ఒక మెసేజ్ పెట్టింది. అక్కడే ఆగిపోయిన నెంబర్ అలా ఎలా అని పెట్టింది. అంటే ఫస్ట్ అయితే మీ మిస్సెస్ మెసేజ్ చూసారు అలా ఎలా అని. అంటే చాలా మెసేజ్లు ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కెర దేవాలో షుగర్ లిస్ట్ పెడతారు కదా మామూలుగా, ఆ లిస్ట్ ఏమైనా పెట్టిందేమో చూశాను వాట్సాప్లో. మీకు ఇటు టీడీపీ పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చాయా? కాల్స్ అందరూ అందరూ తెలిసిన వాళ్ళకి కలవలేదు. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో దగ్గర ఉన్న వాళ్ళు కలుస్తున్నా కానీ నేను వాళ్ళని వెళ్ళి పర్సనల్గా కంగ్రాచులేషన్స్ ఎవరు చేయను, ఎందుకంటే నా జాబ్ అయిపోయింది కదా చెప్పడం. వాళ్ళు రిలేషన్ ఉంచుకోవాలని కదా, రేపు పొద్దున వర్క్ మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీకైనా చేస్తాం, రేపు వేరే స్టేట్స్కి ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఏ పార్టీకైనా చేస్తాం. అంతేగాని వాళ్ళతో ఎమోషనల్గా మనం వాళ్ళ సక్సెస్కి మేము ఎంజాయ్ చేస్తున్నాం, మేము చాలా హ్యాపీగా ఉంది మీరు గెలిచినందుకు అలాంటివి చెప్పడం కానీ అలాంటివి చూపించడం కానీ కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అదే వర్క్ పరంగా కలుస్తాం, మళ్ళీ కూర్చుంటాం, మాట్లాడతాం, ఫోన్ చేస్తాం, మళ్ళీ అడుగుతాం, అది వేరే విషయం. బట్ వాళ్ళ సక్సెస్లో మేము పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడం. ఇప్పుడు చాలామంది వచ్చి కలవడానికి వస్తున్నారు, బొకేస్ ఇవ్వడం, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ పార్టీ గెలిచినందుకో దాన్ని బలంగా చెప్పాడనో లేకపోతే ఎమోషనల్గా బాగా మాట్లాడుతాను కనెక్ట్ అయినచ్చు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడో కనుక్కొని వస్తున్నారు. సార్ ఈసారి ఆరా మస్తాన్ సర్వే ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసి ఉండొచ్చు మనం చెప్పలేం కానీ ఆబ్వియస్గా ఎవరు ఇప్పుడు నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను, ఇఫ్ ఈస్ట్ నేను చెప్పి వెస్ట్ చెప్తే ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, నేను ఎప్పటికీ సర్వీస్ చేయనని. అట్లా అని చెప్పి అది చాలామంది కన్విన్స్ చేసింది. ఎప్పుడోసారి మిస్టేక్స్ అవుతుంటాయి కదా, దాన్ని అట్లా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గం 4 నియోజకవర్గం అటు ఇటు అవ్వచ్చు, పూర్తిగా అసలు మీరు యాంకరింగ్గా వచ్చి మాట్లాడలేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అట్లాగా ఆబ్వియస్లీ ఎవరి సర్వేకి లీడర్షిప్, అది పార్టీ అయినా సరే లీడర్షిప్ అని రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకోవాలి. సార్ మరి మీరు ఇంత ముందే చెప్పేశారు వైసీపీ ఓడిపోబోతుంది, అది మరీ దారుణంగా 14 సీట్లు అని చెప్పారు, వాళ్ళకి వచ్చింది అయితే ఇప్పుడు 11. మరి వైసీపీ నుంచి ఏమైనా వాళ్ళ నుంచి మీకు ఏమైనా ఫోన్స్ వచ్చాయా? వైసీపీ ఎమ్మెల్యేస్ నుంచి ఎంపీస్ ఎవరి నుంచి రావు, ఎందుకంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ నో మీ పర్సనలీ. ఒకరు కాకపోయినా ఇంకొకరిది చెప్పుంటారు ఇట్లా చేస్తారు కేక్ అని. బట్ కింద ఉండే ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళ నెంబర్ ఎవరి ద్వారా తీసుకోవడం, లేదా థ్రెటన్ చేయడం ట్రై చేయడం, లేదా వచ్చే చంపేస్తాం అనేది రకరకాలు వస్తుంటాయి. మనం 10 seconds విని కట్ చేయడం, బ్లాక్ చేసుకోవడమే. నేనే కాదు ఎనీ పబ్లిక్ ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది అనుకున్నాను. బట్ వాళ్ళకంటే మాకు డేంజరస్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ మీద నెంబర్ కదా. 151 సీట్స్ ఇచ్చి కాలు ఎగరేసుకుంటున్నటువంటి పార్టీకి నువ్వు 14 సీట్ల లోపల వస్తుందని చెప్తే ఎలా ఉంటుంది? నేను చాలామంది చెప్పాను, మీరు కూడా ఒక నెంబర్ చెప్పండి, నేను చెప్తే ఎవరు చూస్తాడు నేను చెప్తే అనేవాళ్ళు. అంటే వాళ్ళు చెప్పింది అంటే మీరు చెప్తున్నారు ప్రాబ్లం కదా, మీరు చెప్పింది ఇంతమంది చూస్తుందండి. అదే ఒకటి ఎవరో చెప్పారు 4 వ్యూస్ వచ్చాయి అనుకోండి, దానికి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇన్ని కోట్లాది మంది చూసేస్తున్నారు, కోట్లాది మంది ఆలోచిస్తున్నారు, నమ్ముతున్నారు. మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ దాన్ని అబ్జర్వ్ చేశారు. కేకే ఇలా చెప్పాడు సింగిల్ నెంబర్ అంట 21 అని. ఆ ఎలక్షన్స్ వచ్చే వరకు ఒక హ్యాపీనెస్. ఇంకొక ఆయన దాని అదర్ యాంగిల్ చెప్పారు నాకు ఒక పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో, మీరు స్టేట్ అల్లకల్లోనాల్ని జరగకుండా ఆపగలిగారు. ఎందుకు అంటే యూ ప్రిపేర్డ్ ద మొత్తం పీపుల్ మైండ్ సెట్ని, ఇంత దారుణంగా రాబోతున్న రిజల్ట్ అని ఒక 3 days ముందే స్టేట్ని ప్రిపేర్ చేసి పెట్టేశారు మీ నెంబర్ వల్ల. మీకు తెలుసో తెలియకో దాని గురించి డిస్కషన్ జరిగింది. 21 వస్తాయని చెప్పి ఇలా ఆనందపడుతున్నారు, ఏంది దారుణంగా ఓడిపోతున్నా కరెక్ట్ వచ్చేమో, మరి ఇంత దారుణంగా ఇలా డిస్కషన్ మీద డిబేట్ మీద జరిగిపోయారు. సో ఎమోషనల్లీ దే ప్రిపేర్డ్ అండ్ ఓన్లీ రిజల్ట్స్ కపుల్ ఆఫ్ అవర్స్ వెరిఫై చేసుకున్నారు అంతే. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ఫెయిల్ అవుతున్నామేమో అని చెప్పి. మీకు నమ్మకం ఉండొచ్చు పాస్ అవుతామని, బట్ ఫెయిల్ అయ్యే ఆప్షన్ కూడా ఉందని మీరు సైకలాజికల్గా ఒక 50% ఛాన్సెస్ ఇవ్వగలిగారు మైండ్ సెట్లో. దానివల్ల ఏంటంటే స్టేట్ మొత్తం అల్లకల్లో కాకుండా అభ్యసం కదా, ఆ ఎమోషన్లో గొడవకి ఇది చేశారు అది చేశారు అని చెప్పి వాడిని వీళ్ళు రద్దు చేయకుండా ఆ సక్సెస్ని ప్రిపేర్ చేశారు, ఫెయిల్యూర్ని ప్రిపేర్ చేశారు అని ఆయన చెప్పిన వర్షన్.
ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ ఫెయిల్ అవ్వడానికి ఏమైనా మీ సర్వేలో ఏమైనా కారణాలు తెలిసాయా? చాలా కారణాలండి. ఆబ్వియస్గా కూటమి మేజర్ ఫ్యాక్టర్. కూటమి కట్టింది కాబట్టి ఇద్దరు పార్టీల వ్యక్తులు, ఇద్దరు పార్టీ కార్యకర్తలు బలంగా పనిచేసింది 50%. మిగతా 50% ఓట్ బ్యాంకింగ్ అంతా వైఎస్ఆర్సీపీ నుంచి, అది రోడ్లు బాగాలేవనో, లేకపోతే ఇంకోటి రకరకాల ఇష్యూస్, ఎమోషనల్ కనెక్షన్ లేదనో, లేకపోతే లిక్కర్ ఇష్యూస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, గంజాయి కావచ్చు, లాస్ట్లో ఇచ్చుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేదా రాజధాని ఇష్యూ కావచ్చు, లేకపోతే కడపలో జరిగినటువంటి అక్కడ ఇష్యూస్ కావచ్చు, లేదా వైజాగ్లో వాళ్ళు ఓన్ చేసుకోలేకపోవచ్చు కావచ్చు, లేదా కొత్తగా ఏ కంపెనీ రావట్లేదని ఫీల్ కావచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్లో ఏవో సచివాలయ ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకంగా ఉండడం కావచ్చు, లేదా వాలంటీర్ సిస్టమ్ మీద ఉన్నటువంటి చిన్న వ్యతిరేకత కావచ్చు, లేదా మినిస్టర్స్ మాట్లాడి మాట తీరులో కావచ్చు, లేదా వాళ్ళ సెలక్షన్స్లో కావచ్చు, లేదా ఎమ్మెల్యేస్ని చాలామంది మార్చిన వాళ్ళని సరిగ్గా ప్లేస్ చేయడం పోకపోవచ్చు, లేదా కొత్త ఎమ్మెల్యేస్ని ఇచ్చిన వాళ్ళని సరిగ్గా ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేకపోవడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోతుంది. అంటే ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళకి చాలా ధీమా, అంటే మేమే గెలుస్తున్నాం అని చెప్పి. దాన్నైతే మీరు ఎలక్షన్స్ అయిన తర్వాతే కానీ ముందే కూడా మీ సర్వేస్తో చాలా వరకు తగ్గించారు. చాలామంది జనాలకి డౌట్ వచ్చేసింది 50-50 ఛాన్సెస్. కానీ మీరు ఎగ్జిట్ పోల్ అయితే మాత్రం నిజంగా అందరికీ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో బాంబు పేల్చినట్టే అనిపించింది. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేరే స్టేట్స్కి సంబంధించి సర్వేస్కి మీరు వెళ్తున్నారా? వేరే స్టేట్సే కాదు, అసలు వేరే ఓన్లీ పొలిటికల్ సెక్షనే ఉండకుండా నాన్ పొలిటికల్ కూడా చాలా ఉంటాయి కదా, మార్కెట్ కానీ, ప్రోడక్ట్ బేస్డ్ కానీ, అలా ఆ సెక్షన్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ కంపెనీని అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే అప్పుడు ఏ పార్టీకైనా చేయొచ్చు. పార్టీ కంటే పార్టీ లోపల కాదు, ఏ అడిగిన క్వశ్చన్ చేయొచ్చు, లేదా బయట ఆ నాన్ పొలిటికల్ పార్టీ సెక్షన్స్ కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒకప్పటి లగడపాటి సర్వేని ఇప్పుడు కేకే సర్వే కాబోతుంది అనేది ఒక మాట అయితే చాలామంది అనుకున్న మాట. ఇది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది విన్నప్పుడు? మీకు ఆ ఫీలింగ్ వచ్చింది? ఫీలింగ్ లేదండి, అప్పుడు లేదు. లాస్ట్ టైం నేను పెద్ద మీడియా ఛానల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు లగడపాటి గురించి మీరేమంటారు ఇలా అంటున్నారు కదా ఆయన అని ఫేవర్గా అడిగేవాళ్ళు, ఏమైనా అగెనిస్ట్ చెప్తాను. అప్పుడు నేను ఒక్క ముక్క కూడా లగడపాటి గురించి కానీ మాట్లాడలేదు. అలాగే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఆర్ఆర్ సర్వే ఇలా ఉంటుందని చెప్పి నేను 100 క్వశ్చన్ వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఆయన ఎప్పుడు కమెంట్ చేయలేదు. ప్రజలు అటు ఇటుగా డిసైడ్ చేసుకోవచ్చు, వేరే విషయం. మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, కానీ అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. మన పని వాళ్ళు అక్కడే ముందుండొచ్చు. ఆబ్వియస్లీ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ, మోర్ సీనియర్ దాన్ మీ, మోర్ కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడున్న కాంటాక్ట్స్ కంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది కాంటాక్ట్స్ రావచ్చు, కానీ వాళ్ళు ముందుగా చాలా ఫార్ అవే. బట్ మన పని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంతమంది కోట్లాది మంది ప్రజలు బిలీవ్, ఇప్పుడు రేపు పొద్దున కేకే ఏం చెప్తాడనేది నాకు తెలిసి కొన్ని రోజులు పోతే అటెన్షన్ కూర్చుంటారు ముందుగానే అని అనుకుంటున్నాను. ఓకే, రేపు 12న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది. మీకు ఏమైనా ఆహ్వానం అందిందా? ఆహ్వానం అందినా అందకపోయినా, అంటే అబ్వియస్గా మీరు వస్తారని ఆహ్వానం అంటే మనం రెడీగా ఉన్నప్పుడు ఆహ్వానం పంపిస్తారు కదా. నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కానీ నేను వెళ్ళను సార్, మామూలు మీ హ్యాపీని మీరు ఎంజాయ్ చేయండి. మా జాబ్ అయిపోయింది కదా, మేము సర్వీస్ చేసి పెడతాం, వీకైనా రేపు మళ్ళీ మీకు కావాలి చేసి పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర తరపు నుంచి ఎవరైనా కాంటాక్ట్ అయితే మళ్ళీ ఆయన కలిసి ఆయన పని చేసి పెడతాం, ఏమైనా వర్క్ అడిగితే. అంటే మాకు ఎవరైనా ఒకటే పని ఎవరికైనా ఒకటే, అంతే. మేము ఫోన్ లాంటి వాళ్ళం, డేటా లాంటి వాళ్ళం. అది మీ ఎమోషన్స్ మీకు ఉంటాయి, దాంతో ఏం చూస్తారు, ఏం చేస్తారు అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అంతే ఇన్ఫర్మేషన్ని. మీరు అడిగితే ఇంకో మీ గెలుపుకి ఏం చేయాలంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. స్ట్రాటజీస్ అండ్ రూట్ మ్యాప్ కావాలంటే రూట్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు జనసేన వాళ్ళు ఇంకో 100 నియోజకవర్గాలు గెలవంటే ఏం చేయాలంటే అవి ప్రొవైడ్ చేస్తాం. ఆ క్యాండిడేట్లు కావాలంటే క్యాండిడేట్లు ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ మేము పుల్ బ్యాక్ కావాలంటే వైఎస్ఆర్సీపీ ఏం చేసుకోవాలి, స్టెప్స్ ఏంటంటే ప్రతి 3 monthsకి చూడమంటే చూస్తాం. అలాగే టీడీపీ రేపొద్దున మాకు కూడా వాళ్ళ పరిస్థితి కాకూడదు, మళ్ళీ మేము పుల్ అవ్వకూడదు అంటే చేస్తాం. లేదా ఈ పాలసీ బయటికి తీసుకొస్తాం, ఆ పాలసీ మీద నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, అసలు ఫ్రీ బస్సు వల్ల ఓట్ బ్యాంకింగ్ పెరిగిందా తగ్గిందా, లేదా ఊరిని బస్సు ఎక్కి దిగేస్తున్నారా, రేపు బస్సు ఎక్కి దిగినట్టు సైకిల్ ఎక్కి దిగేస్తారా అని అడిగితే ఎంతమంది దిగుతున్నారు, ఎంతమంది చేసి పెడతాం. సో ఇదే మా పని అంతే. అంటే ఇప్పుడు కూటమి కట్టడం వల్ల కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళ వైసీపీ వైఫల్యం ఉండింది, అభివృద్ధి లేదు, సంక్షేమమే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి తరపు నుంచి కూడా చాలా హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రజల్లో మారడానికి కారణం కావచ్చు అనుకోవచ్చా? చిన్న ఫ్యాక్ట్ అంటే ప్రతి ఒక సూపర్ 6లో ప్రతి ఒక్కటి వాల్యుబుల్ కాదు. కొన్ని వెయిటేజ్ ఉంటుంది, కొన్నిటికి అసలు వెయిటేజే ఉండదు. అట్లా ఉంటుంది. అన్నీ ఫ్రీ స్కీమ్స్కి ఓట్లు పడే పని అయితే నవరత్నాలకే ఇంకొక చాలా ఓట్లు పడాలి. అంటే మీరు ఎలక్షన్స్ బిఫోర్ ఎన్ని మంత్స్ నుంచి సర్వే స్టార్ట్ చేశారు? ఆబ్వియస్గా ప్రతి రోజు ఇదే ఫీల్డ్లో ఉంటాం. ఎందుకంటే ఏదో సమస్య మీద వీడియో చేసినా ఇంకోటి చేసినా మేము ఏ పని చేస్తున్నా కానీ
తెలియకుండానే మీకు మీరు వేరే యాంకర్ చూసినప్పుడు బాగా మాట్లాడుతుందని మీకు సంబంధం లేకుండా మీరు ఇక్కడ ఇంటర్వ్యూలో లేకపోయినా మీకు అదే చూస్తుంటారు కదా, మీరు టీవీ చూస్తున్నారు, మాకు అంతే అదే ఉంటుంది. బట్ టెక్నికల్గా సిస్టమ్ మీద ఎక్కించింది 3 months. మీరు అద్దం ముందు కూర్చొని ప్రిపేర్ అయింది ఎట్లా ఉంటుందో మేము ఈ సిస్టమ్ ముందు కూర్చొని టెక్నికల్గా 3 months. బట్ దట్ డజంట్ మీన్ ఆ రోజే కదా మీకు అంటే ఓటర్ నాడి ఎప్పుడు ఎటు మారుతుందో అబ్జర్వ్ ఎవరికే తెలియదు. అదే అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి చేయకూడదు అనుకున్నా చేస్తూనే ఉంటాం. మీరు పెళ్ళికి వెళ్తే మీరు పెళ్లి చూడకుండా పక్కన ఎవరో శారీ తెలియకుండా చూస్తారు కదా, బాగుందో బాగాలేదని. అది మీకు తత్వం, అది మాకు కూడా అలా తత్వం ఉంటుంది. తెలియకుండా వద్దనుకున్నా కానీ ఎవరెవరు చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ మారుతుంది, ఇక్కడ మారుతుంది అని వద్దనుకున్నా మాకు తెలుస్తుంది. సార్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? నా గోల్స్ క్వశ్చన్ ఆన్సర్ అంతే. ఇప్పుడు మీకు ప్రశ్న మీకు సమాధానం ఎట్లా చెప్తున్నాం, రేపు వేరే కంపెనీస్ కానీ వేరే పార్టీస్ కానీ లేకపోతే వేరే సంస్థలు కానీ ప్రశ్న దానికి సమాధానం. ఇంకోటి ప్యారల్గా పొలిటికల్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్న వాళ్ళకి లేదా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అది నిలబడడం కానీ మాట్లాడడం కానీ సబ్జెక్ట్ కానీ ఓవరాల్గా అది స్టేజ్ ఫియర్ కానీ కెమెరాను ఫేస్ చేయడం కానీ అన్ని ఫ్యాక్టర్స్లో ఒక 21 days క్రాష్ కోర్స్. ఇప్పుడు యాంకరింగ్ అనేదానికి ఒక ఎవరైనా కోర్స్ లాగా ఉంటే ఇది కూడా అలా కోర్స్ అండి, బేసిక్ కోర్సు. అంటే మీరు మీ ఫ్యూచర్ మొత్తం అంతా కూడా పొలిటికల్లోకి రావాలనుకున్న వరకే కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి అంటే మంచి లీడర్స్ని తయారు చేయాలనుకుంటున్నారా? ఒక్క మాటలో చెప్పండి. డిపెండ్స్. అంటే అది ఇప్పుడు ఇదంటే కమర్షియల్, దీంట్లో అబ్బెల్లి సర్కిల్ అవకాశం ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. నాన్ కమర్షియల్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా చేసే విలేజ్ నుంచి లీడర్షిప్ మాట్లాడమడం, స్కూల్స్లో చెప్పడం, దాంట్లో సెమినార్స్ కండక్ట్ చేయడం, మాట్లాడిపించడం, అది నాన్ కమర్షియల్. అంటే మనం చేయాలనుకునేవి. అబ్వియస్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రెండిట్లో కూడా మంచి లీడర్స్గా తయారు చేయాలని. ఓన్లీ ఎమ్మెల్యేస్కి ఇస్తారా ట్రైనింగ్ అంటే అబ్వియస్గా ఇది కమర్షియల్ మోడ్లో దానికి ఉన్న ఖర్చు, వచ్చిన ట్రైనర్స్ ఇవన్నీ ఉంటాయి. నాన్ కమర్షియల్ ఫ్రీగా చేయొచ్చు. మంచి మంచి గవర్నమెంట్ స్కూల్స్ యాస్పైర్ తీసుకొని అందరికీ వాళ్ళకి ప్యారల్గా రన్ చేస్తూ ఉండొచ్చు. అది ఒకటి. దాంట్లో నాన్ కమర్షియల్, దీంట్లో కమర్షియల్. ఇక్కడ వస్తేనే అక్కడ పెట్టగలం. సార్ ప్రశాంత్ కిషోర్ గారు అలాగే మీరు వైసీపీ ఓడిపోబోతుందని చాలా గట్టిగా చెప్పారు. మీరు సర్వే చేసి చెప్పారు, ఆయన స్ట్రాటజీస్ చేస్తారు. ఎందుకు ఇద్దరు ఒకేలా అనిపించిందంటే ఈ ఇద్దరు ప్రశాంత్ కిషోర్ గారు కానీ మీరు కానీ వైసీపీ ఓడిపోబోతుంది అనేది చెప్పారు. అంటే చాలా సర్వేస్ ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్గా గట్టిగా చెప్పింది అయితే మీరే. అంటే అబ్వియస్గా మేము ఇండివిజువల్గా చెప్తాము. బట్ మాకున్న ఎసెన్స్ నాకు తెలిసి 100% ప్రశాంత్ కిషోర్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏపీ వరకు మాట్లాడుకుంటే. బికాస్ వీఆర్ మోర్ కనెక్టెడ్. నాకు ఇక్కడ ఎమోషన్స్ ఎలా ప్లే అవుతాయో ఒక 7 yearsగా మేము ఇక్కడే ట్రావెల్ అవుతున్నాం కాబట్టి కంపారిటివ్లీ ప్రశాంత్ కిషోర్ కంటే ఇక్కడ వరకు ఏపీ వరకు అనుకుంటే మోస్ట్లీ మా కంపెనీకి ఎక్కువ ఐడియా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మేబీ అదర్ స్టేట్స్లో మాకు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మీరు చూపించే అభిమానం మేము అర్థం చేసుకోగలం, లేకపోతే ఇంకొకరి మీద పెట్టే ద్వేషం అర్థం చేసుకోగలం, లేదా ఇంకొక 2 క్యాస్ట్ల మధ్య ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి, తూర్పు కాపులు ఇద్దరు ఒకటైనా, ఇద్దరులో రెండిట్లో కాపు ఉందని 2 పార్టీలు రెండు ఒకటే రాదు కదా, వాళ్ళకి వీళ్ళకి మధ్య చిన్న వైరం ఉంటాయి. అలాగే రెడ్డి కమ్యూనిటీస్లో ఉన్నాయి కానీ అలాగే ఇంకో మాదిగా పడకపోవడం కానీ ఏదో చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం సెన్స్ ఫీల్ అవ్వగలం. కొన్ని ఎమోషన్స్ క్యాస్ట్ అనే కాదు, ఏదైనా డెవలప్మెంట్ కానీ నిజంగా అమరావతి మీద ఎలా ఉందని లాస్ట్ టైం లోకేష్ గారు అక్కడ ఓడిపోతా అని చెప్పినా ఎవరు నమ్మలేదు. అట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈసారి చాలా జిల్లాలు 0-0 ఎందుకు చెప్పామంటే ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ మేము ఎక్కువ బేరీ చేసుకోగలమేమో అనుకుంటున్నాను కంపారిటివ్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే చాలా బిజీగా ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం, కాల్స్ వస్తున్నాయి. ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు, అలాగే మీ ఫ్యూచర్ గోల్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.